నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి కో-స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ స్వాగతం. మనసు సున్నితమైతేనే మాట సున్నితంగా ఉంటుంది, గుణం సున్నితమైతేనే మనిషి ప్రవర్తన కూడా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా కళాకారులకి సున్నితత్వమే ప్రధాన పెట్టుబడి. తెలుగు సినిమా దర్శకుల్లో ఈ సున్నితత్వం సమృద్ధిగా నిండిన దర్శకుడు శ్రీ విఎన్ ఆదిత్య గారు. ఎంచుకునే బంధాలైనా, తెంచుకునే సంబంధాలైనా, నిలుపుకునే ప్రేమలైనా, చేర్పుకునే జ్ఞాపకాలైన, కథా వస్తువు ఏదైనా సరే అంతే సున్నితత్వంతో తెరకెక్కించడంలో శ్రీ విఎన్ ఆదిత్య గారు దిట్ట. ఈ విషయాన్ని ఆయన ఎంచుకున్న కథా వస్తువులు, ఆయన తీసిన చిత్రాలు మనకి స్పష్టం చేస్తాయి. తన చిన్నతనంలోనే, అంటే దాదాపుగా 8వ తరగతి చదువుతున్నప్పుడు శాస్త్రి గారితో పరోక్షంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆదిత్య గారు దర్శక దిగ్గజం శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేరిన తర్వాత ప్రత్యక్షంగా జరిపిన అక్షరయానం ఆయనకి ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది. సహాయ దర్శకునిగా శాస్త్రి గారు రచించినటువంటి ఎన్నో పాటల్ని ఫేరి చేయడం, అలాగే తాను స్వయంగా దర్శకుడిగా మారిన తర్వాత ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను శాస్త్రి గారి చేత రచింపచేసి ఒక ఫెయిరీ టేల్లా మనకు అందించడం, ఇదంతా ఒక చరిత్ర. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో అంతటి గొప్ప అనుబంధాన్ని కలిగిన విఎన్ ఆదిత్య గారికి మనందరితో పంచుకోవడానికి ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులు ఉండే ఉంటాయిగా. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో అవేంటో తెలుసుకోవడానికి దర్శకులు శ్రీ వాడ్రేవు నాగేంద్ర ఆదిత్య గారికి సాదర స్వాగతం పలుకుదాం. నమస్కారం ఆదిత్య గారు. నమస్తే పార్థు గారు. బాగున్నారా? నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం, గురువుగారి కార్యక్రమం మీకు తెలిసిందే. అవును, చాలా ఫాలో అవుతుంటా. మీరు అసలు అద్భుతం. మీరు విశ్వనాథామృతం నుంచి మళ్ళీ ఇప్పుడు ఈటీవీలో గురుగారికి సంబంధించి ఏ ప్రోగ్రామ్, మీ యూఎస్లో టూర్లు కానీ అన్నీ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా కాబట్టి నాకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని చాలా కాలం నుంచి ఈ సిరీస్ ఆఫ్ నా ఉచ్ఛ్వాసం కవనంలో పాడుకోవడానికి మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాం. కాకపోతే మీరు ఒక సినిమా ప్రొడక్షన్లో మీరు యుఎస్లో చాలా కాలం ఉన్నారు, మనం కూడా ఈ మధ్య అక్కడ కలిసాం. కానీ మొత్తానికి మీరు అంత పోస్ట్ ప్రొడక్షన్ బిజీలో ఉన్నా కూడా మీరు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మిస్ అవుతాను యాక్చువల్గా, మీరు కాదు. ఫీలింగ్ ఇస్ మ్యూచువల్ అండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు లేకపోతే కార్యక్రమం ఏదో వెళుతుంటుంది. ఇప్పుడు ఒక పుస్తకం అర్థం అవ్వాలనుకోండి, దాన్ని పూర్తిగా చదవాలి. ఒక మనిషి మనసు అర్థం అవ్వాలనుకోండి, ఆ మనిషితో సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఉండాలి. సో అలాంటి అనుబంధం ఇది, అంటే అటు వృత్తిపరంగా ఇటు వ్యక్తిగతంగా. సో నా మొట్టమొదటి ప్రశ్న, ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయనకి బాగా నచ్చిన ఆత్మీయుల్లో మీరు ఒకరు. ఈ ప్రయాణంలో శాస్త్రి గారు అనే పాటల పుస్తకం గురించి మీరు చెప్పే మాటలతోటి ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాలని. సూపర్. ఆయన గురించి నేను ఎంత మాట్లాడినా నా దగ్గర ఇంకా మ్యాటర్ కొత్తగా, అంటే ఊటబావి లాంటి వ్యక్తిత్వం ఆయనది. అది ఎలా తోడుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి అంటారు వాటరు. అలా ఆయన వ్యక్తిత్వంలో అయినా సరే, ఆయన రాసిన పాటలైనా సరే అసలు వాల్యూమ్స్ మాట్లాడగలుగుతాం. అంటే బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు మీలాగా నాలాగా. మీరు ఇంకా అదృష్టవంతులు, ఆయనతోటి టూర్ చేశారు. ఆయన పాటలు ఆయనే విశ్లేషణతోటి మీరు చక్కగా పాడి ఎన్నో షోస్ చేశారు. వాటిల్లో నేను ప్రేక్షకుల్లోకి కూడా వచ్చాను. అవునవును.
సో ఇంకా ఆయనతో ఉన్న జర్నీలో ఆయన ముద్ర విపరీతంగా ఉంటుందండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మీద, ఆయన పరిచయమైన వాళ్ళ మీద. ఆయన అంటే అస్సలు పరిచయం లేని సినిమా పాటలు వినే మంచి శ్రోతల మీద కూడా ఆయన ముద్ర ఉంటుంది. నాకు చాలామంది తెలుసు ఆయన పాటలు వాళ్ళ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈయన పాట ఎలా ఇన్స్పైర్ చేసిందని చెప్పిన వాళ్ళు కోకోలలు నా లైఫ్లో. సో ఆయన పాటలు అంటేనే అది అంటే ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు అని కొలవలేము. ఆయన రాసిన పాటలు మనం వింటున్నాం కదా సినిమాల్లో. ఆయన రాసిన పల్లవి 2 చరణాలు లేకపోతే 3 చరణాలు, అందులో మనము తీసుకొని ఆయన రాసిన వెర్షన్లు కూడా చాలా వాల్యుబుల్. అంటే అది చాలా తక్కువ మందికి తెలుసు మనలాంటి వాళ్ళకి. యాక్చువల్గా వాటితో ఒక స్పెషల్గా ప్రోగ్రామ్ చేయొచ్చు. అవి అసలు నిజంగా బుక్ వేయాలని నా కోరిక. నేను సాయికి రాజాకి కూడా చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే అవి ఏమీ తీసేదగినవి కాదు. మనం ఎంచుకోవటంలో దర్శకులుగానో నిర్మాతలుగానో మనం ఎంచుకోవటంలో కొన్ని వదులుకోవాల్సి వస్తుంది అంతే తప్ప ఆయన స్థాయి మనం పెట్టుకోని పల్లవి చరణాల్లో కూడా ఆయనలాగే ఉంటాయి. అదే స్థాయి. మనకు పబ్లిక్లో వచ్చిందే పాట కాదు, ఆయన రాసిన ప్రతిదీ పాటే. ఆయన కవితలు కూడా అలాంటివే. ఆయన కవితలనే ఆయన పేరున్న పాటల్లో నేను వాడాను. ఎందుకంటే ఆ స్థాయి అలాంటిది. సో ఆయన కార్యక్రమంలో నిజంగానే నా ఉచ్ఛ్వాసం కవనం అన్న ఓపెనింగ్ లైన్ విన్నాకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎవరని తెలిసింది నాకు 8th క్లాస్లో సిరివెన్నెల సినిమాతో. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. నా ఉచ్ఛ్వాసం కవనం అని ఒక 31 ఏళ్ళ దాదాపు 30 ఏళ్ళ యువకుడు ఆ స్థాయిలో సాహిత్యాన్ని మొదలుపెట్టి సినిమా పాటలో మొట్టమొదటి పాటలో ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఇంతకాలం దానికి నిబద్ధతతో కట్టుబడి ఉండని మీరు ఎలా చూస్తారు? అసలు అది అద్భుతం అండి. ఎందుకంటే ఎంతో కొంత సినిమా ఇండస్ట్రీ ఎక్కడో అక్కడ మన భావజాలాన్ని కొంతన్నా మార్చేంత పెద్ద కమర్షియల్ బిజినెస్ అంటే ఎంతో కొంత. కానీ మన ఐడియాలజీకి కట్టుబడి ఈ రంగంలో నేను ఇలాగే ఉంటాను అంటూ సక్సెస్ఫుల్గా ఉండటం చాలా కష్టం. అది సాధించిన ఆయన ఈజ్ అంటే బియాండ్ లెజెండరీ స్టేటస్ అంటాను నేను. ఎందుకంటే అది ప్రేక్షకులతో ఒప్పించటం. ఇప్పుడు ఆయన ముందర తరాల్లో తెలుగు సాహిత్యం నుంచి ఎంతోమంది లబ్ధప్రతిష్ఠులైన కవులు సినిమా సాహిత్యం మీద అద్భుతమైన ముద్ర వేశారు. మనకే తెలుసు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, సినారే గారు. ఎక్స్క్లూజివ్ సినిమా గేయ రచయితగా వేటూరు గారు ఒక ముద్ర వేశారు. ఆత్రేయ గారు, ఆ జనరేషన్ కొసరాజు గారు, వీళ్ళందరి కాంపిటీషన్లో వచ్చి వీళ్ళందరినీ తట్టుకుని ఇంకొక ముద్ర వేయటానికి అసలు అవకాశమే లేదు. వీళ్ళెవరూ టచ్ చేయని జానరాలు లేవు, పాటల్లో వాడని పదాలు లేవు. ఎంత లేదన్నా మన అక్షరాలు ఆచులు హల్లులు మారవు, మనం వాడుక భాష మారదు, గ్రాంధిక భాష మారదు, భావాలు మన కవిత్వంలోనే చాలా ఉన్నాయి, అవి మారవు. మనం ఎక్కడి నుంచి తెచ్చినా అదే రెఫరెన్సు. ఇన్నింటిని దాటి ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట అని అనిపించుకోవటం అన్నది చాలా గొప్ప విషయం. ఆయన నిజంగా ఆ విషయంలో సరస్వతి పుత్రుడనే అనాలి. ఎందుకంటే ఆయనే చాలాసార్లు మనం చూసాం కదా, ఆయన స్వహస్తాలతో రాసే ప్రతి పాట పైన ఓం శ్రీ లలితాదేవి అన్నాడు. సో అమ్మవారు అలా పెన్ను పట్టుకుంటే ఇంకా ఆవిడ రాసినట్టే. సో ఏదో ఒక దేవలోకంలో ఒక ఘటం పట్టుకొని రాస్తున్న ఒక మునిలాగా ఉండేవారు ఆయన, యోగిలాగా. సరే, అయితే ఇప్పుడు సినిమాకి ఓ పాట అవసరం. వృత్తిరీత్యా సీతారామ శాస్త్రి గారికి గీత రచయితగా కూడా పాట అవసరం. మరి పాటకి సీతారామ శాస్త్రి గారు ఏమిటి అంటే ఏం చెప్తారు? పాటకి సీతారామ శాస్త్రి గారు ఎందుకు అవసరం అంటే, ఈయన వస్తున్న టైంలో మనందరం ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, ఒక కస్ప్ అంటారు కదా, అంటే ఒక ఇన్నోసెంట్ సొసైటీ నుంచి ఒక మోస్ట్ ఇంటలెక్చువల్ డైనమిక్ సొసైటీ కింద మన సామాజిక స్థితిగతులన్నీ మారిపోతున్న టైము. ఆ టైంలో చాలా తక్కువ మంది ఆ వాల్యూస్ని, ఈ టెక్నాలజీని అప్డేట్ చేసుకుని వచ్చిన వాళ్ళు మహానుభావులు ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే మీకు క్రికెట్ తీసుకుంటే అంతకు ముందు బోల్డ్ మంది లెజెండ్స్ ఉన్నారు, కపిల్ దేవులు, గవాస్కర్లు. టెండూల్కర్ వచ్చిన ఏజ్ ఉంది చూసారా, మన సొసైటీకి అవసరమైన ఏజ్ అది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటలకి అలా వచ్చారు.
ఆ రెండిటిని అంటే ఒక నైతిక విలువల స్థాయి, మన కల్చరు, అట్ ద సేమ్ టైం మోడర్న్ టచ్ కలిపిన దాన్ని ఏమంటారు, ఆ సాహిత్యాన్ని కనుక ఆయన అందివ్వకపోయి ఉంటే పాట పాడైపోయింది. తెలుగు సినిమా పాట ఇప్పటికే చాలామంది నాకంటే మిమ్మల్ని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు ఈ మధ్య పాటల గురించి. స్టేజ్ మీద ఎక్కువ పాటలు పాడతారు కాబట్టి వరల్డ్ టూర్లో చదువుకున్న వాళ్ళందరూ ఒకటే తిట్లు ఏంటంటే సినిమాల్లో సాహిత్యం ఏమైపోయింది. సో పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అవసరానికి అదే సమాధానం. అంతే కదా. ఇప్పుడు మా ఎంత హుషారైన పాట, ఎంత బీట్ పాట, ఎంత హోరైన సంగీతం ఉన్న పాట అయినా కూడా వాటికి అనుగుణంగా లిరిక్ రాయటం అది వృత్తి అయితే, ఆ లిరిక్లో ఒక వాల్యూని పెట్టి ఇంజెక్ట్ చేయటం అన్నది సీతారామ శాస్త్రి గారికి మాత్రమే చెల్లిన ప్రవృత్తి. సరే, అయితే శాస్త్రి గారి నైపుణ్యం విషయంకి వస్తే, అంటే ఒక చిన్నపాటి వర్షపు చినుకుని ఒక పెద్ద అలలాగా, అలాగే ఒక పెద్ద అలని సాహిత్యపరంగా ఒక చిన్న చినుకులాగా ఎటు పడితే అంటే ఎలాగైనా ఆ స్పాన్ని తన నైపుణ్యంతో ఒక ఉద్ధృతితో కొనసాగించగలిగినటువంటి గొప్ప విద్య అది. సో ఆ ఉద్ధృతిని తట్టుకోవడం కూడా ఒక టెక్నీషియన్గా, ఒక డైరెక్టర్గా అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. దాన్ని మీరు పర్సనల్గా ఎలా హ్యాండిల్ చేశారు? నాకు ఎప్పుడు అనిపించేది, నేను ఫస్ట్ సినిమా నా అదృష్టవశాత్తు సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర భైరవ ద్వీపం. అదే సినిమాలో శాస్త్రి గారు, గురుగారు పాటలు రాశారు. సో మా మొదటి పరిచయం మెడ్రాస్లో. అప్పటికే నేను విపరీతంగా ఆరాధించేస్తున్న తెలుగు లిరిసిస్ట్ ఈయన, సినిమా లిరిసిస్ట్. అంటే విని పెరుగుతూ ఉంటారు. నేను ఆయన ఫస్ట్ టైం అనకాపల్లిలో చూసి పరిగెత్తుకుని వెళ్ళాను కలుద్దామని. అప్పుడు ఆయన సిరివెన్నెల రిలీజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, ఆయనకి తెలీదు బట్ నాకు విపరీతమైన అడ్మిరేషన్ ఉంది. అలా మనలా చాలామంది ఉంటారు ఆ టైంలో. ఆయన పాటలు విని స్వర్ణకమలం కానీ, ఆయన రాసిన ఏ సినిమా అయినా సరే, చివరి త్రినేత్రుడి సినిమా కూడా, అంటే అది మోస్ట్ కమర్షియల్, అది ఆయన చెప్తే కానీ ఇది శాస్త్రి గారు రాశారని తెలియదు. అలాగే మన గాయం, ఘర్షణ, ఏ సినిమా చూసినా శాస్త్రి గారి మార్కు ప్రస్ఫుటంగా ఉండేది. ఈవెన్ ఐటమ్ సాంగ్ నీకు నాకు ఉన్న లింక్ లాంటిది రాసిన అది శాస్త్రి గారు కాబట్టి ఇలా రాశారు అనుకునే వాళ్ళం. కొన్ని అదే పదప్రయోగాలు, భావప్రయోగాలు. నేను పర్సనల్గా ఆయనతో సినిమాల్లోకి వచ్చి జర్నీ చేయటం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి పాట ఎంత వింత మొహము. నేను పనిచేస్తున్న దర్శకుడు మహామేధావి ఆయన, సంగీతం గారు. ఆయన ఎప్పుడు మా డిస్కషన్స్లో, స్టోరీ డిస్కషన్స్లో చెప్పేవాళ్ళు, చాలా కాంప్లికేటెడ్ సినిమాని తీస్తున్నప్పుడు, అంటే థాట్లో విపరీతమైన కాంప్లికేషన్ ఉంటే స్క్రీన్ ప్లే చాలా సరళంగా ఆడియన్స్కి అర్థమయ్యేలా ఉండాలనేవారు సంగీతం గారు. చాలా నార్మల్ రామ్కాము, ఎవడైనా గెస్ చేయగలడు, ప్రిడిక్టబుల్ కథ తీస్తే స్క్రీన్ ప్లే చాలా కాంప్లికేటెడ్గా ఉండాలి, దాన్ని ప్రయోగం చేయమనేవాడు ఆయన. సో ఆయన చాలా సక్సెస్ఫుల్గా చేసిన ఆయన నేను సెల్యులాయిడ్ సైంటిస్ట్ అంటూ ఉంటాను. నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిలో బాగా నచ్చింది అది. ఎక్కడ ఆయన శబ్దగాంభీర్యానికి చోటు ఇవ్వకుండా అద్భుతమైన భావగాంభీర్యాన్ని మెయింటైన్ చేస్తూ లలితమైన పదాలతో పాటలు చేయడం, దానివల్ల అవి డైరెక్ట్గా మనసుకి ఎక్కేసాయని నా ఫీలింగ్. అసలు ఎంత బాగా ఏంటి, భావగాంభీర్యానికి ప్రాధాన్యం ఇస్తూ లలితమైన పాటలు చేశారు, లలితమైన పదాలు. ఎందుకంటే లేకపోతే ఆ పాటలు మనకి ఇప్పుడు మనం పూర్వం ప్రజానాట్య మండలి లేదా జానపద పాటలు గొప్ప సాహిత్యం కంటే ప్రజల్లో ఎక్కువ ఎక్కిన కారణం ఏంటి అంటే సరళమైన పదాలు, కానీ థాట్ ఏమో చాలా మెచ్యూర్డ్ థాట్. అది పట్టుకున్న ఓన్లీ స్టార్ లిరిసిస్ట్ సిరివెన్నెల గారని నా పర్సనల్ అబ్జర్వేషన్ అది. దానివల్ల ఈయన ఇంజెక్షన్ సొసైటీ మీద చాలా ఎక్కువ, దాని ఇన్ఫ్లుయెన్స్ అంటాం ఇంజెక్షన్. సో ఎప్పుడైతే మీకు ఒక కవి సినిమా పాటలలో ఏది బయట సాహిత్యంలో అసలు ఎలాంటి మార్కు వేయకుండా స్ట్రైట్గా సినిమా సాహిత్యానికి కవిత్వ స్థాయి తేవటం అంటే అది ఈయన వల్లే అయింది. మిగిలిన వాళ్ళందరూ బయట ప్రూవ్ చేసుకుని ఈ శతాబ్దం నాది అన్న మహాకవి శ్రీశ్రీ గారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయనే స్టిల్ మహాకవి శ్రీశ్రీయే. బట్ ఈయన సినిమాల్లో మహాకవి శ్రీశ్రీ.
ఎందుకంటే ఆయనకంటే ఏం తక్కువ రాయలేదు ఈయన సమాజాన్ని ఉత్తేజపరచడంలో. అలా అదే స్థాయి మెయింటైన్ చేసి తెలుగు సినిమాకి వాల్యూని పెంచేశారు. అసలు మీరు ఎంత బాగా చెప్తున్నారంటే మీ సంస్కారం కూడా ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ గౌరవాన్ని ఇనుముడింపు చేసేలాగా ఈయన సినిమాల్లో మహాకవి శ్రీశ్రీ. వావ్. చాలా చాలా బాగుంది. మీరు మీరు మీ ఇనిషియల్ డేస్ గురించి కొంచెం క్లుప్తంగా, అంటే శాస్త్రి గారి పరిచయము. శాస్త్రి గారు మా అనకాపల్లిలో మా మేనత్త మావయ్య గారు వాళ్ళు బ్యాంక్లో జాబ్ చేస్తున్నప్పుడు హాలిడేస్కి వెళ్ళేవాడిని. నేను విజయవాడలో చదువుతూ, మేము అప్పుడు ఏలూరులో ఉండేవాళ్ళం హై స్కూల్. మొదటిసారి మా కజిన్ సుబ్రహ్మణ్యం అని ఇప్పుడు కొలంబస్లో ఉంటాడు, మా మేనత్ కొడుకు. వాళ్ళ ఇంట్లో ఉంటే ఎదురుగుండా టెలిఫోన్ ఎక్స్చేంజ్. నేను అలా వాళ్ళ గడప దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఒక 4-5 నుంచి సిగరెట్లు తాగుతూ మాట్లాడుకుంటున్నారు స్టాఫ్. బయటకు వచ్చి వాడొచ్చి, ఒరే ఆ మధ్యలో సన్నగా కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారు చూడు, చాలా బక్కపలచగా ఉండేవారు ఈయన. ఆయనే సీతారామ శాస్త్రి సిరివెన్నెల సినిమాకి మెడ్రాస్ వెళ్ళి సింగిల్ కార్డ్ రాసాడు ఆయన. అప్పటికి పాటలు రిలీజ్ అవ్వలేదు అని ఆయన ఎలా వెళ్ళి ఆయన విశ్వనాథ్ గారికి ఆ గంగావతరణం పాట నచ్చి ఆయన్ని పిలిచి స్వాతిముత్యంలో ఒక చిన్న బిట్ రాయించి ఆ తర్వాత ఇది వాడు చెప్తూ ఉన్నాడు నాకు. వాడు నాకంటే ఒక ఏడాది పెద్ద మా బావ. చెప్తూ ఉంటే నేను అలాగే చొక్కా లేకుండా, మీరు మెడ్రాస్ ఎలా వెళ్ళారో చెప్తే నేను కూడా వస్తాను అడగడానికి పరిగెత్తుకుని వెళ్ళాను. నేను అడిగేద్దామని కలిసి, అంటే ఏదో ఒక వెర్రి అలా సినిమా అనగానే వాళ్ళు డిస్పర్స్ అయిపోయారు. ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు రామచంద్ర టాకీస్ వెంపు. నేను వెనకాలే పరిగెత్తాను. ఆ 4 రోడ్ జంక్షన్లో ఆయన మిస్ అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ భైరవ దీపంకి ఎంతమో పాట అయిపోయిందని ఆయన ఫోన్ చేస్తే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సీనియర్లు నన్ను పంపించారు కారు ఇచ్చి. అప్పుడు ఇంటికి వెళ్ళాను. కానీ ఆయన్ని చూస్తే అప్పటికీ నేను ఫస్ట్ టైం ఆయన పాట రిలీజ్ అవ్వకముందు నేను కలుద్దాం అనుకున్న దానికి, ఆ తర్వాత నా ఎదుగుదల మీద ఆయన అంటే పెరిగిన అడ్మిరేషన్కి మొదటిసారి ఆయన కలిసినప్పుడు కాళ్ళు చేతులు వణికేసాయి. అసలు ఏం మాట్లాడలే ఆయన, అసలు ఎత్తిన తల కూడా దించలే. ఆయన ఏదో రాసుకుంటూ అన్నారు. వెళ్ళాను. ఆయన తలెత్తి చూడలేదు నేను. ఆయన బాగా పరిచయం అయ్యాక ఆయన తత్వం అని అర్థమైంది. కానీ ఫస్ట్ మీటింగ్ చాలా పొగరండి. ఆ తర్వాత అర్థమైంది లేదు ఆయన యోగి అని. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే ఎవరైనా గబుక్కుని కొంతమంది ఇంట్రోవర్ట్స్ కానీ సైలెంట్గా ఉన్న వాళ్ళని, కొంతమంది వాళ్ళు చాలా యారగెన్స్ అంటే నేను కరెక్ట్ చేయడం మొదలుపెట్టా ఈయన పరిచయం అయ్యాక. కాదు వాళ్ళు వేరే ఏదో జాస్లో ఉంటారు. మనం తొందరపడి జడ్జ్ చేయకూడదని. దాట్ ఈస్ ఎ లైఫ్ లెసన్ కూడా. అయితే ఈయన అంటే ఇలా సంగీతం గారు ఆఫీస్ నుంచి అండి, వాణి స్టూడియో నుంచి నేను సంగీతం గారి అసిస్టెంట్ని అంటుంటేనే ఇలా కాగితం టేబుల్ మీదకి ఇసిరి మళ్ళీ రాసుకుని తల కూడా ఎత్తలేదు. అసలు నా మొహం కూడా చూడలేదు. నేను చాలా అంటే ఆయన ఇలా కూర్చోపెట్టి ఏ ఊరు మంది ఇవన్నీ మాట్లాడేస్తారని ఒక వెర్రీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. అవి అసలు ఏమీ లేదు. ఆయన చాలా క్యాజువల్గా ఇంకో పాట ఏదో రాసుకుంటూ ఇది అక్కడ తీసి అలా పడేసి. నాకు తెలిసి మీరు రాంగ్ టైంలో వెళ్ళారు. పాట రాసుకుంటున్నప్పుడు ఆయన అలా ఉంటారు. మామూలుగా అయితే తర్వాత మనం ఆయనతో బాగా క్లోజ్గా అసోసియేట్ అయ్యాక, మనం ఎలాగైతే సినిమా ఒక వర్చువల్ వరల్డ్ కదా మనకందరికీ, మన రియల్ లైఫ్లో ఏది అక్కడ ఉండదు. బట్ మనం ఆ పాత్రలతో ప్రయాణం చేస్తాము. ఈయన అలాంటి ఒక వర్చువల్ వరల్డ్లో బతుకుతారని ఆ తర్వాత అర్థమైంది. అసలు తప్పులేదనిపించింది. ఆయన ఆ పాట రాసేటప్పుడు నాకు ఆ తర్వాత బాగా క్లోజ్ అయ్యాక ఆయన చాలాసార్లు చెప్పేవాళ్ళు, మనం బాలుగారు పాడుతుంటే ఆ క్యారెక్టర్ పాడినట్టు పాడతారన్న పేరు ఎలా ఉండేదో, ఈయన ఆ క్యారెక్టర్లో వెళ్ళిపోతూ ఉంటారు. చాలాసార్లు మీకు ఎందుకండి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు రాయొచ్చు కదా అంటే, పాత్ర ఔచిత్యం లేకపోతే సినిమా ఆడదనేవారు ఈయన. ఈయన స్క్రీన్ ప్లే రైటర్ కాదు, కథ హిట్ని అంటే సినిమా హిట్ని శాసించిన కథ రచయిత కాదు, మాటల రచయిత కాదు, పాట సందర్భానుసారం లిరిక్ రాసిచ్చే కొన్ని వందల వేల మందిని చూశాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచే చూస్తున్నా.
ఆడియో వాల్యూ కోసం రాసే పదాలే తప్ప ఫిల్మ్లో క్యారెక్టర్ వాల్యూ కోసం రాసేవాళ్ళు ఈయనొక్కలే నా పరిచయంలో. ఆత్రేయ గారివి విన్నాక నాకు అనిపిస్తుండే, అభినందన అవి విన్న తర్వాత ఈయన పరిచయం తర్వాత వాటికి వెళ్ళి మళ్ళీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఓకే. అప్పుడప్పుడు ఆత్రేయ గారు అలా క్యారెక్టర్ ఔచిత్యాన్ని మెయింటైన్ చేస్తూ కొన్ని సూపర్ హిట్ పాటలు రాశారు. సో ఈయన నాకు అందుకని అనుకున్నాను, ఇప్పుడు ఆత్రేయ గారు ఎక్స్ యాక్సిస్, వేటూరు గారు వై యాక్సిస్ అయితే రెండు కలిపి మధ్యలో జెడ్ యాక్సిస్ సిరివెన్నెల గారు. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సార్, అయితే ఒక సహాయ దర్శకుడిగా అంటే సంగీతం గారి దగ్గర మీరు ఆయన రాసిన పాటలను చాలా ఫేర్ చేస్తూ ఉండడం, తర్వాత మీరు రాయించుకున్న ఎన్నో అణిముత్యాల పాటలు, ఇది ఒక ఫెయిరీ టైల్ లాగా మాకు అందించడం, ఇవన్నీ ఇందాక అదే చెప్తున్నా మీ ఇంట్రడక్షన్లో. సో ఈ జర్నీ ఆన్ ద హోల్ మీరు ఎలా సమ్మరైజ్ చేస్తారు సార్? అంటే వాట్ డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ టు శాస్త్రి? నేను అసిస్టెంట్గా పనిచేసిన సినిమాలకైనా, నేను డైరెక్టర్గా పనిచేసిన సినిమాలకైనా శాస్త్రి గారు రాసే పాటలన్నీ శాస్త్రి గారి పాటలే. నాకు తెలిసి ఎవ్వరు, నేను సంగీతం గారిని రిప్రజెంట్ చేసినప్పుడు సంగీతం గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు. జయంత్ గారిని రిప్రజెంట్ చేసి అసోసియేట్ డైరెక్టర్గా మెడ్రాస్ వెళ్ళి కూర్చున్నప్పుడు జయంత్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు. డైరెక్టర్గా నేను విఎన్ ఆదిత్యలాగా వెళ్ళి నా పాటలకి కూర్చున్నప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు. ఆయన రాస్తుంటే ఆరాధించడం తప్ప మనం ప్రేక్షక పాత్ర అన్నది నా అనుభవం లేదు. నేను బాగా అంటే గంటాపదంగా చెప్పగలను, అసలు ఎప్పుడూ లేదు. అదే ఇందాక అనుకున్నాం కదా, ఆయన అసలు మొహమే చూడరు. నేను డైరెక్టర్ అయితే ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన పాట రాస్తున్నప్పుడు ఆయన ఆ రాస్తున్న అక్షరాలు, అవి పాడే పాత్రలు తప్ప నాకు తెలిసి ఆయనకి పిన్ని గారే కనిపించారు. ఇంకా చుట్టుపక్కల ఎవరు వచ్చినా అంతే. సో అలాంటి ఒక యోగిలాగా రాసుకునే పాటలు రాసుకోవడం, ఆయనకి పర్సనల్ లైఫ్ ఉంది, కానీ ప్రొఫెషనల్గా వెళ్తే యోగే ఆయన అన్నింటినీ త్యజించి ఒక సర్వసంగ పరిత్యాగిలాగా ఆఫీస్ రూమ్లో కూర్చుని ఆ పాట అయ్యేదాకా దాంతో కుస్తీ పట్టి ఫైనల్గా. అండ్ గొప్ప విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో కొంచెం టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్లు ఉంటాయి, శ్రవంతి రవికిషోర్ గారు, MS రాజు గారు, అంటే వాళ్ళకిగా కూడా కొంత మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలు, దిల్ రాజు గారు, ఇట్లా చాలా సందర్భాలు చూశాను. డైరెక్టరు ఒప్పించడంతో పాటు ఆ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్లు ఉంటే వాళ్ళని కూడా పిలిచేవాడు ఆయన. ఇప్పుడు రామనాయుడు గారు పట్టించుకోకపోవచ్చు, బట్ సురేష్ బాబుకి బాగా ఇంట్రెస్ట్ ఉండేది, పిలిచేవాడు ఆయన. సో అలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు డైరెక్టర్ అవ్వక్కర్లేదు. ఆ డైలాగ్ రైటర్లలో ఆ పాటల గురించి మంచిగా వాళ్ళకి అభిరుచి ఉంది అనిపిస్తే పరుచూరి వెంకటేశ్వరరావు గారిని పిలిచిన సందర్భాలు ఉన్నాయి, గోపాలకృష్ణ గారిని, సత్యానంద్ గారిని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. సో ఎవరికైతే ఇది అర్థమవుతుంది అంటే వాళ్ళని పిలిచి వినిపించి వాళ్ళు కూడా ఓకే అంటే ఇచ్చేసారు. అంతే. ఆ సంస్కారం అసలు అంటే ఆయనకు అవసరం కూడా లేదు కదా. ప్రొఫెషనల్గా అయితే ఆయన ఏది రాసిస్తే అదే పాట కరెక్ట్ చేసే మగాడేడి తెలుగు సాహిత్యంలో కానీ ఇండస్ట్రీలో కానీ. కానీ ఆయన అది ఎప్పుడు వాడుకోలేదు దాన్ని. ఆయన నలుగురిని రంజింపజేస్తేనే పాట ఎక్కువ అలరిస్తుందని భావించారు కాబట్టి ఆయన డెఫినెట్గా అదే థియరీ ఫాలో అయ్యారు. బాగుంది. ఇందాల మీరు ఒక మాట చెప్పారు, ఆయన మనకి ఇచ్చే పలవుల్లో వాడుకొనివే చాలా ఉంటాయి. మామూలుగా శాస్త్రి గారు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఈ ఎక్కువ ఇవ్వడము లేకపోతే ఇచ్చిన వాటిల్లో ఏది సరైనదని ఎంచుకోవడము, ఒక కెప్టెన్గా మీరు ఈ క్లిష్టతరమైనటువంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు? అది నేను చాలా చిరాకు పడిపోతాను. ఎందుకు సార్ రాస్తున్నారు నాకు? ఎందుకంటే నేనేదో ఆయన బాగా రాస్తారని ఆయన దగ్గరికి వెళ్తే నన్ను కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఇది ఎంచుకోవాలా ఇది ఎంచుకోవాలా, నాకు అది పెద్ద టాస్క్. ఇప్పుడు ఆయనంత సాహిత్యం మీద పట్టుంటే నా పాటలు నేనే రాసుకుంటా ఆయన దగ్గర.
ఆయన అంత బాగా పాట రాయటం వస్తే నాకు తెలిసి రాదు. నన్ను కన్ఫ్యూజ్ ఎలా చేస్తారు మీరనేవాడిని. ఆయన నవ్వుతుండేవాళ్ళు. నేను చాలా నా బాధలు చాలా సీరియస్గా చెప్పిన ఆయనకు నవ్వొచ్చేసి గట్టిగా అది కాదురా అంటే అదిగా అసలు తూనిగా పాట నువ్వు ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, నువ్వు అంటే సిచ్యువేషన్ ఏమీ ఉండదు కదా, ఇద్దరు చిన్నపిల్లలు, కొంచెం టైం ల్యాప్స్లో మాంటేజ్ సాంగ్ అండి, పిల్లలిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళ మధ్య ఎక్కడ లవ్ లాంటి పెద్ద భావాలు ఏం లేవు, జస్ట్ స్కూల్లో ఫ్రెండ్స్ వచ్చిన ఒక పాట టైం ల్యాప్స్ కావాలి. అరే ఇది కొంచెం బ్లాండ్గా ఉంది, దీన్ని నువ్వు ఏం తీద్దాం అనుకున్నావు వాళ్ళ మీద, విజువల్స్ చెప్పన్నారు. సరే అని నేను మా అసిస్టెంట్లతో కూర్చొని ఒక 53-54 షార్ట్లు రాశాను. రాసి ఒక 7 పేజీలు ఫైల్ చేసి ఆయన టేబుల్ మీద పెట్టాను. మీరు ఆ పాట రాసేటప్పుడు సరదాగా విజువల్స్ చూడండి, ఇందులో కుదిరినన్ని తీస్తాను, ఎందుకంటే సాంగ్ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ 4.5 minutes కదా, వీలైనన్ని మాంటేజెస్ పిల్లల మీద తీసేవన్నీ నేను ఏరి ఇక్కడ పెట్టానండి అన్న. ఆ ఫ్రెండ్షిప్ ప్రెసిపిటేట్ అయ్యేలాగా పొద్దున్న లేచేసరికి ఆయన 53 చరణాలు రాసి ఏంటండి ఇది, ఈలోపు వేరే సినిమాలకి 4 పాటలు రాస్తే మీకు 10-15 లక్షలు ఈజీగా వచ్చిండే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, నెత్తినేసి కొట్టుకోవాలి, అన్నీ బాగున్నాయి, పైగా ఇప్పుడు నాకెందుకండి ఈ టార్చర్. మీరు ఒక్కరే అలా అడుగుతారేమో. అసలు మామూలుగా కాదు ఆయనకి, అంటే ఆయన నన్ను చిన్నపిల్లాడిగా చూస్తూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ తిరగటము, ఆయన మా అబ్బాయి అనే పెద్ద అబ్బాయి లాగా ఆయన నిజంగా నన్ను ట్రీట్ చేశారు. వీళ్ళందరూ చిన్న పిల్లలు ఇండస్ట్రీలో ఇంకా అన్నయ్య కొడుకులాగా చాలా దగ్గరికి తీసుకున్నారు ఆయన. అయితే ఆ చనువు కొంత అండ్ క్రియేటివ్ డిస్కషన్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉన్నప్పటి నుంచి నేనే వెళ్ళి ఇంకా ఆయనతో చనువు బాగా వచ్చాక నేనే వెళ్ళి డైరెక్టర్ చెప్పమన్న సిచ్యువేషన్ చెప్పి రావటము, పాట అయ్యేదాకా వాళ్ళ ఇంట్లోనే పడుకుని అక్కడే ఉండి ఆ పిల్లలతోనే ఆడుకుంటూ అలా. సో వీడు ఎవడో ఒక ప్రొఫెషనల్గా వచ్చిన సినిమా మనిషి కాదు, మన మనిషి సినిమాల్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు మన ఇంటి నుంచి ఒకటి సినిమాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, అలా నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. ఆయన అప్పుడప్పుడు పాట రాస్తూ మధ్యలో పిన్ని గారిని కొంచెం పులిహార చేయనేవారు. ఈయనకి ఇప్పుడు పులిహార తినాలని ఉందా అనుకున్నాను. ఆయన ముట్టుకోని సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఆయన నా కోసం చెప్పారని నేను ఆవిడ తెచ్చాక తెలుసు, నీకు ఇష్టం కదరా అందుకే చెప్పా, మళ్ళీ మర్చిపోతానని మళ్ళీ రాసుకున్నాను. నిజంగా మహానుభావుడు ఆయన, ఐ రియల్లీ మిస్ హిమ్ అండి అసలు. కానీ సార్ ఒక మాట, నేను చాలామందితో ఒక 40 మంది ప్రతిభ ఉన్నటువంటి కళాకారులతో మాట్లాడుతూ ఉన్నాను. అందులో మీ ఏజ్లో మన ఏజ్లో ఉన్న చాలామంది మోర్ ఆర్ లెస్ ఇదే మాట చెప్పి, అంటే ఆయన ఎంతమందికి అదే ఫీలింగ్ ఆయన కలిగించారు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నవాళ్ళు, డైలాగ్ రైటర్స్గా ఉన్నవాళ్ళు, మన అబ్బూర్ రవి గారు, మీరు అందరికీ అది కూడా నిష్ఠూరం చేశాను ఆయన్ని. ఎలా అంటే మీరు నన్ను ఎంత క్లోజ్గా ఉన్నారు, మళ్ళీ నేను బయటకు వెళ్ళగానే కృష్ణవంశీ గారిని దత్తపుత్రుడు అని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటారు. మళ్ళీ పొద్దున్న లేస్తే త్రివిక్రమ్ గారు మీ ఇంట్లోనే ఉంటారు. సో మీరు అయస్కాంతం అండి, మేమంతా తుప్పు ఇనుము, మీ చుట్టూ చేరు ఎలా కనపడుతున్నాం సార్ మీకు. ఆయన మళ్ళీ హాహా నవ్వుతుంది, చాలా బాగుంది. మీరు పెద్ద అయస్కాంతం, మేమంతా ఇనుప ముక్కలు, మమ్మల్ని ఇలా అట్రాక్ట్ చేసుకుని మీరు తిప్పించుకోవడం బాగాలేదండి అంటే ఆయన తగినదే బాగానే పోట్లాడారు. అయితే ఆయనతో చాలా సరదా ఉండే. అవును, బై ద వే పోట్లాట అనే ఒక సందర్భం వచ్చింది, కానీ శాస్త్రి గారితో ఆయన రాసిన పల్లవి ఇదేం పల్లవి అని ఒకసారి డైరెక్ట్ గా చెప్పారంటే నిజంగా ఆయనతో చెప్పలేదు. ఎవరో ప్రొడ్యూసర్ అమెరికాలో రోడ్డు మీద షూటింగ్ చేస్తున్నాం సార్, ఆ సినిమాలో ఆయన ఎక్స్ట్రాడినరీ పాట ఒకటి రాశారు ఆల్రెడీ. కానీ ఆ ఆల్బమ్ అంతా అయిపోయింది, మాధవపేద సురేష్ గారు స్వరపరిచారు, బాలు గారు అందరూ పాడారు, చాలా గొప్ప ఆల్బమ్. ఈయన సింగిల్ కార్డు, నేను డైరెక్టర్ కాదు, గోస్ట్ డైరెక్టరు అంటే ఈయన నన్ను రెఫర్ చేశారు, బట్ కో డైరెక్టర్గానే వెళ్ళి మనసంతా నువ్వే ముందు. ఆయన పాపం చిలుమల శాంతకుమార్ నాకు వేసా చేసి మరి ఈయన బలవంతం మీద ఫస్ట్ టైం అమెరికాలో షూటింగ్ చేశా.
జయంత్ గారి దగ్గర నుంచి వచ్చి మనసంతా నువ్వే ఇంకా ట్రయల్స్ వేస్తున్న టైంలో, అరే నువ్వు ఒక సినిమా చేసి వచ్చేయి, ఇది ఎప్పటికైనా పనికొస్తుంది నీకు. గుమ్మలూరు శాస్త్రి గారు అని మన పడమటి సంధ్యారాగంలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, అందులో విజయశాంతి గారి ఫాదర్ రోల్ వేసిన ఆయన పెద్ద ఆయనకి అసిస్ట్ చెయ్యి అన్నారు. సరే నాకు కూడా సరదా, పడమటి సంధ్యారాగం చాలా ఇష్టమైన సినిమా, ఆయనతో కొన్ని రోజులు ఉంటూ గురువుగారు సింగిల్ కార్డు, నేను వెళ్ళిపోయాను యుఎస్కి, వాళ్ళు వేసారాగానే వెళ్ళిపోయి సార్ షూటింగ్లో ఈయన ఈ ప్రొడ్యూసర్ గారు ఒక సైడ్ కిక్ క్యారెక్టరు స్లోగా అది హీరో క్యారెక్టర్ అయిపోయింది, హీరో కంటే ఎక్కువ అయిపోయింది ఫ్రంట్ క్యారెక్టర్. ఆయనే స్క్రిప్ట్ రైటర్ కూడా. ఆయన అదే ఫ్లోలో ఆయన మీద ఒక డ్యూయట్ పాట కూడా రాయించుకున్నారు, అది న్యూయార్క్ సిటీలో రోడ్ల మీద తీయాలి. నా వల్ల కాలేదు. పాపం డ్యాన్స్ మాస్టర్ దేవులపల్లి సుధ గారని, ఆవిడ న్యూజెర్సీలో ఇప్పటికీ చాలా మంచిగా టచ్లో ఉంటారు. ఈయన ఆ చిలుమల శాంతకుమార్ గారు కూడా ఇప్పటికీ నాతో బాగుంటారు. మన ఎటకారంగా ఆయనకు కూడా అర్థమైపోయింది. నేను ఆయన సార్ ఈ పాట వద్దండి, సినిమాలో కూడా వద్దు, బాగాలేదు అన్నా. గురువుగారు రాశారు అసలు ఎంతో అద్భుతమైన పాట అంటే, చెత్తలా రాశారు అన్న. నాకు అక్కడ నిజంగా నా సిచ్యువేషన్లో ఆ పాటని ఎలాగోలా తప్పించాలన్న ప్రయత్నమే తప్ప నా ఎనిమిదే ఉంటుంది. కానీ కళ్ళు చెమర్చే ట్విస్ట్ ఏంటంటే ఈ కథలో, అందరం ఇండియాకి వచ్చేసాం సినిమా చేసి. నేను గురుగారి ఇంటికి వెళ్ళాను. ఇంకా నాకు అసలు అర్థమైంది, నేను ఎడిటింగ్కి పోలేదు, వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు అడగలేదు, వాళ్ళు ఇష్టమైనట్టు చేసేసుకున్నారు. ఎంత బలంగా తీసామంటే సినిమా థర్డ్ బెస్ట్ ఫిలిం నంది అవార్డు వచ్చింది. అసలు ఈయన పాటలే కాపాడేసి. అండ్ కథాంశం చాలా మంచిది, అది గ్రీన్ కార్డు మీద సఫర్ అవుతున్న వాళ్ళ కథ, ఎనీ డే రిలేటబుల్ కథ. అది ఆయనే శాంతకుమార్ గారు ఒరిజినల్గా రాసుకున్న నాటకం. స్టాండింగ్ ఓవేషన్ వచ్చేది ఆయనకి స్టేజ్ మీద వేస్తే. బట్ సినిమాలో అంత నాటకీయత ఉంటుంది కాబట్టి మనకి చిన్న డిబేట్లు ఉండే. నేను గురువుగారి ఇంట్లో ఉండగా మేము ఏదో కబుర్లు చెప్పుకుంటూ మనసంతానివి అప్పటికే జస్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది మాట్లాడుకుంటుంటే, ఈయన సడన్గా అరే శాంతికుమార్ వస్తున్నాడు, నువ్వు లోపల రాజా వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండు, నేను మాట్లాడి పంపిస్తాను అన్నారు ఆయన. సర్లే మనకెందుకు అని లోపల గదిలో కూర్చున్నాం. ఈయన వస్తూ నా మీద కంప్లైంట్లు, అసలు మీ వాడు, మీరు పంపించిన వాడు అతను ఏంటండి మీరు రాసిన పాట చెత్తలా రాశారు అన్నాడు. ఎవరైనా అది నిజమే, కానీ ఎవరైనా ఫర్ ఏ మూమెంట్, ఎందుకంటే అవతలైన కూడా ఆ గురువుగారికి అంతే క్లోజ్ కదా, ఆ నమ్మితే వెంటనే అలగాలి. ఒక సెకండ్ అయినా అలుగుతారు మానవ మాత్రలు అయితే. కోపం తెచ్చుకోవాలి. 1 సెకండ్ గ్యాప్ లేదు ఆయన. వాడు అనగలడు అన్నారు. వాడు ఎందుకు అనగలడు అంటే నేను ఎంత బాగా రాయగలను వాడికి తెలుసు కాబట్టి. నాకు లోపల అలా కళ్ళమ్మ నీళ్ళు వేసే గదిలో. అసలు ఏమన్నా చెప్పి అది అసలు అనూహ్యమైన కోణం. కరెక్ట్. అంటే మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటే అలాంటి ఆ కౌంటర్ అంత స్పాంటేనియస్గా వస్తుంది. అసలు హీ ఈజ్ నెవర్ స్క్రిప్టెడ్. ఆయనకి లోపల లెక్కలు, ఇప్పుడు ఇదంటే ఈ తూకాలు ఏమీ లేవు అసలు. మామూలుగా అయితే నేను అవకాశం ఇప్పించి నేను అమెరికా పంపించిన వాడు నా పాట ఆయన స్థాయి ఏంటి. నా కామెంట్ నిజంగా నా కామెంట్ తప్పే, కానీ ఆయన దాన్ని ఎంత పాజిటివ్గా తీసుకున్నా అంటే ఆయన కూడా ఎంత మదన పడి ఉంటాడు ఆ పాట అంటే ఎక్కడో అక్కడ ఆయనకు కూడా ఏదో అసంతృప్తి ఉంటుందని అది మీరు గ్రహించారని ఆయనకి వాడు అనగలడు, వాడే అనగలడు. ఎందుకంటే నేను రాస్తే ఎంత బాగా రాయగలను కూడా వాడికి తెలుసు కాబట్టి అన్నాడు. నిజంగా నేను మీకు దండం అండి, హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాను. బయటకు వచ్చాకైతే అసలు ఆయన్ని పట్టేసుకు అసలు ఎంత ఆయనతో ఒకటా రెండా అసలు ఏమన్నా మెమరీస్ అండి. సూపర్. ఎవ్రీడే ఐఎమ్ లిటరల్లీ లివింగ్ అనమాట ఆయనతో. మీరు ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే వాడు అనగలడు అని ఆయన ఎలా అన్నారో మీరు చెప్పగలరు, మీరు మాత్రమే చెప్పగలరు అన్నట్టుగా చెప్తున్నారు. అది టాపిక్ సిరివెన్నెల గారు అయినప్పుడు ఎవరైనా చెప్పగలరు. అయితే సిరివెన్నెల గారి పాటల నుంచి మనకి కేవలం వినోదం కాకుండా చాలా సమాజానికి చాలా స్ఫూర్తి దొరికింది. సో మీరు వ్యక్తిగా సిరివెన్నెల గారి ప్రభావం సమాజం మీద ఆయన సాహిత్యం ద్వారా
ఎంతవరకు ఉంది అంటే మీరు ఏం చెప్తారు? విపరీతంగా ఉంది. ఇప్పుడు మనమే కదా సమాజం. నా వ్యక్తిగత అనుభవాలు చెప్తే నేను మా అధ్యాపకుల దగ్గర నేర్చుకున్నది, మా ఇంట్లో అమ్మ నాన్నల పెంపకం వల్ల నేర్చుకున్నది, సినిమా ఇండస్ట్రీలో నేను పనిచేసిన గురువులు, నేను తిరిగిన రచయితలు అసిస్టెంట్గా వాళ్ళ దగ్గర నేర్చుకున్నది, చదువుకుని నేర్చుకున్నది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీటన్నింటికంటే ఎక్కువ నేర్చుకున్నది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాంగత్యంలో. అంటే ఆయన పాటలతో కాదు, ఆయనతో మాట్లాడినా, ఆయన వేరే వాళ్ళతో మాట్లాడిన విధానం చూసినా, ఆయన వ్యక్తిత్వాన్ని మనం వచ్చి విశ్లేషించుకున్నా, అండ్ ఆయన డైరెక్ట్గా మనకి పీకిన క్లాసులైనా. ఇదేంటే నేను నా మొదటి సినిమా వదిలేసి 60 రోజులు షూటింగ్ తర్వాత 6 రోజులు బ్యాలెన్స్ ఉండగా అప్పుడే ఆ సినిమాని వదిలేద్దామని సెట్లో నుంచి కోపంగా నడిచి వెళ్ళిపోతున్నాను. ఆయన ఒక ఫోన్ కాల్తో ఒకటే మాట, అది కూడా ఎక్కువ కాన్వర్సేషన్ లేదు, ఎందుకంటే నేనున్న ఆవేశంలో ఆయన ఒకటే చెప్పారు, నువ్వు నిర్మాత వల్ల అవని, హీరో వల్ల అవని, కెమెరామెన్ వల్ల అవని, సెట్లో ఎవరి వల్ల అవని, నువ్వు సినిమా తీద్దామని మొదలుపెట్టాక ఒక ప్రయాణం, నువ్వు దర్శకుడు అవ్వాలని అనుకున్నావు, కానీ వీళ్ళందరి మీద నీ పర్సనల్ ఎమోషన్స్ పెట్టుకొని నువ్వు డోంట్ కిల్ ద సినిమా. ఇప్పుడు నువ్వు మొదటిసారి సినిమా దర్శకుడివి, నువ్వు ఎంత అద్భుతంగా తీసినా అది ప్రేక్షకులలోకి వేరే పేరు మీద వచ్చినప్పుడు అసలు ఇంక నువ్వు ఎందుకు ఇండస్ట్రీకి రావటం, ఇంత త్యాగం ఎందుకు, ఇంత కష్టం ఎందుకు? డోంట్ ఎవర్ గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ యువర్ వర్క్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ పర్సన్ అన్నడే. అది నాకు ఎంత మంత్రం ఇవాళకి. అంటే అది కనుక అప్పుడు ఆయన ఆ మాట చెప్పకపోతే అసలు ఇవాళ మన ఇద్దరం ఇలా కూర్చోము. అంటే ఇంక మనసంతా నువ్వే కి వియనాదించే ట్యాగే లేదు అసలు, ఇంపాసిబుల్. ఆ ఒక్క మాటకి నేను వచ్చి సెట్లోకి వచ్చి ఆ సీన్ ఫినిష్ చేసి, సో ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోకూడదు అన్నది అది ఇప్పటికీ కాపాడుతుంది నన్ను. ఇప్పటికీ నేను ఒక ప్రాబ్లం కాకపోతే ఇంకోటి, మనకేముందండి ప్రసాద్ సైమాక్స్లో ఒక గేమ్ ఉంటుంది పిల్లలకి, సినిమా ఇండస్ట్రీకి కరెక్ట్ గేమ్ ఉంది. ఒక 12 కప్పులు ఉంటాయి, సుత్తుంటుంది, మనం ఒకటి కొడితే ఇంకోటి లేస్తూ ఉంటుంది, అన్నింటినీ కలిపి పడుకోబెట్టలేము. సో అలా రకరకాల ప్రాబ్లమ్స్కి ఆయన ఒకటే సొల్యూషన్ చెప్పేశారు. ఇలా నాకే అంటే ఆయన తర్వాత జనరేషన్లో నా మీదే నాలాంటి ఒక యంగ్ టెక్నీషియన్ పైన అంత ముద్ర ఉంటే, అసలు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళకి, ఆయన మాటలు విన్న వాళ్ళకి, ఆయన ఉపన్యాసాలు విన్న వాళ్ళకి, ఆయన కవితలు చదివిన వాళ్ళకి, ఆయన పాటలు అభిమానించిన వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అసలు. అంటే ఆ 25,000 పాటలు, 40 సంవత్సరాల సినిమా ప్రయాణం, ఆయన ఉపన్యాసాలు అంతకంటే వాల్యుబుల్. కరెక్ట్. వీటన్నింటి ప్రభావం లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. సో డెఫినెట్గా అంటే తెలుగు సినిమాకి ఆయన గౌరవాన్ని తేవటమే కాదు, ఒక తెలుగు సినిమా వ్యక్తిగా సమాజం మీద బలంగా ముద్ర కూడా వేసిన అతి తక్కువ మంది. అంటే ఒక గోడవల్లి రామబ్రహ్మం గారి గురించి విన్నాము, బిఎన్ రెడ్డి గారి గురించి విన్నాము, తర్వాత చిత్తూరు నాగయ్య గారి గురించి విన్నాము, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి విన్నాము, భానుమతి గారి గురించి విన్నాము. వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తే స్టార్లు అవ్వటమో లెజెండ్స్ అవ్వటమో కాకుండా, ఆ పనిలో ఇప్పుడు ఈ జనరేషన్లో సీతారామ శాస్త్రి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, చిరంజీవి గారు ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ముద్ర వేయటము, తర్వాత చాలామందిని ప్రభావితం చేయటం, అత్యంత ఎక్కువ మందిని ప్రభావితం చేసిన జాబితా అన్నమాట. అందుకనే మీకు ఎప్పుడు సినిమా పాటల్లో చూస్తే మీకు ఆత్రేయ గారి శిష్యులండి, శ్రీశ్రీ గారి శిష్యులు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఆత్రేయ గారి శిష్యులు అంటే భారవి గారు తప్ప ఇండస్ట్రీలో కనబడరు. మన వేటూరు గారి శిష్యులు అంటే అసలు కనబడరు. అదే ఫీల్డ్లో ఆరాధించే వాళ్ళు ఉంటారు వాళ్ళని. కానీ ఈ తరం పాటల రచయితల్లో నాకు తెలిసి సగం మంది పైన సీతారామ శాస్త్రి గారి శిష్యులు. అదే ముద్ర. చాలా గొప్ప విషయం కదా. అంటే కేవలం వాళ్ళ ప్రతిభని ప్రదర్శించుకోవడం ఒక ఎత్తు, దాన్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పాస్ ఆన్ చేసి వాళ్ళని తన వారసులుగా చేసుకుంటూ, అంటే ఆ మార్గంలో అందులో ఇప్పుడు త్రివిక్రమ్ గారైనా, కృష్ణవంశీ గారైనా, దశరథ్ అయినా, ఇలా ఆయనతో పాటలు రాయించుకున్న రాజమౌళి గారైనా, వివి వినాయక్ అయినా, మా సమకాలీనుల్లో
మేము పాటల కోసమే ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన మా స్క్రీన్ ప్లేలో చేసిన కరెక్షన్లన్నీ, మా క్యారెక్టర్ డిజైన్లో చేసిన కరెక్షన్లన్నీ, వాటి వల్ల మాకు ఆడియన్స్లో వచ్చిన అప్లాస్ ఎంత అది చూసుకుంటే ఇది కూడా ఆయన ఇన్ఫ్లుయెన్సే కదా. అయితే మనసంతనువే పాటల గురించి మీరు ప్రస్తావించారు, ముఖ్యంగా కిటకిట తలుపులు. ఆ పాట ఒక అటు ట్యూన్ పరంగా ఆర్పి గారు అద్భుతమైన ట్యూన్ చేశారు, ఇటు సాహిత్య పరంగా అలాగే శాస్త్రి గారి సాహిత్య పరంగా చిత్ర గారి గానం, అది వన్ ఆఫ్ ది బెస్ట్ మెలడీస్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని చెప్పచ్చు. ముఖ్యంగా నేను చాలా రియాలిటీ షోస్కి జడ్జిగా వెళ్తున్నప్పుడు ఎక్కువ మంది పాడే కొన్ని పాటలు ఉంటాయి, ఒక 10-12 పాటలు, అందులో ఇది ఒకటి ఎప్పుడు ఉంటుంది. సో కిటకిట తలుపుల గురించి యాక్చువల్గా కిటకిట తలుపుల పాట మాకు ఒరిజినల్గా స్క్రీన్ ప్లేలో చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. అది ఆ పాట పిక్చరైజేషన్ టైంకి అది ఎక్కడో ఎంఎస్ రాజు గారు ఆ దినకు సందడి అని తనురాయి మీద ఒక పాట చేసాము. ఆ పాట కూడా అన్నట్టు చాలా మంచి పాట. నేను మీకు ఆ పాట గురించి జస్ట్ మాటల్లో చెప్తాను, చెప్పండి. ఆడియోలో ఉంటుంది, సినిమాలో లేదు. నాకు అది సినిమాలో వద్దని నేను ఎంఎస్ రాజు గారు ఆల్రెడీ ఆ అమ్మాయికి ఉదయ్ కిరణ్తో ఒక పాట ఉంటుందని ప్రామిస్ చేసి సెకండ్ హీరోయిన్ పెట్టారనేది తర్వాత తెలుసు. లేదా ఆయన ఆ పాట ఉండాలి అని, నేను అది వద్దు, నాకు ఒక హీరోయిన్ కథే ఉండాలి, మిగిలినవన్నీ ఆ కథలో ఎంతయో అంతే ఉండాలి, దాటి మనం ఆడియన్స్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వద్దు, ఒక రెగ్యులర్ మసాలా సినిమా అయిపోతుంది అని నేను దెబ్బలాను. సో అలాంటి డిస్కషన్లో కిటకిట తలుపుల పాట అసలు మేము ఫైనలైజ్ చేయలేదు. సడన్గా నేను ఆర్పి గారు నాకు ట్యూన్ ఇచ్చి నాకు నచ్చి ఇది మాంటేజ్ సాంగ్, నేనేం చేశాను ఇది తర్వాత ఉంటుందో ఉండదో సినిమాలో ఇప్పుడు ఎక్కువ డిలే చేస్తే అని షెడ్యూల్ బిగినింగ్ ఫస్ట్ షెడ్యూల్లో ఆ పాట షూటింగ్ పెట్టాను. మీకు నచ్చి విపరీతంగా నచ్చి ఇప్పుడు షూటింగ్ పెట్టేశాక అర్జెంటుగా పాడాలి. ఆర్పి గారు అప్పుడు కంటిన్యూస్గా ఆర్పి ఉషా సింగిల్ ఆల్బమ్, నాకు అది బ్రేక్ చేయాలని ఉండేది. పాపం ఆర్పిని రిక్వెస్ట్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన 2 విషయాలు బ్రేక్ చేశారు. ఏంటంటే లైవ్ ఆర్కెస్ట్రా విపరీతంగా వాడటము, సింగర్స్ అందరినీ ఒక ఆల్బంలో సింగిల్ కార్డు కాకుండా. నాకేంటంటే సీతారాం శాస్త్రి గారు సింగిల్ కార్డు, ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్, మళ్ళీ ఉషా గారు, ఆర్పి పట్నాయక్ మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్, అంటే ఎక్కడ మనకి ఒక వర్సటాలిటీ నేమ్స్గా సినిమా సాలబిలిటీ విషయంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి అన్నది నాకు. ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ బిగ్గర్ నేమ్స్. పైగా మనకేంటంటే మొదటి సినిమా తీసేటప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి మనకి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలి, చిత్ర గారు పాడాలి, వాళ్ళ పాటలు వింటూ పెరిగాం. సరే బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం దొరక్క చరణ్ గారితో పాడించు అందులో మనసంతనువేలు. ఈ కిటకిట తలుపులకు వచ్చేసరికి చిత్ర గారు పాడాలి డెఫినెట్గా అని ఆర్పి గారిని కన్విన్స్ చేశాక ఆయన కూడా ఒప్పుకున్నాక సడన్గా నాకు షూటింగు, నేనేమో అప్పుడు కొత్త కదా డైరెక్టర్గా ఫైనల్ వాయిస్లతోనే షూటింగ్కి వెళ్తాను, ట్రాక్ వాయిస్లు పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఇంప్రొవైజేషను, ఎక్కడో ఒక చిన్న ఒక మాధుర్యం ఉంటే అది ఆ షార్ట్ తీయలేకపోతాను కదా అని భయం ఉండేది. భయంతోనే ఇవన్నీ చాదస్తాలన్నీ భయంతోనే. అయితే ఆవిడ అమెరికా టూర్ వెళ్తున్నారు, ఆవిడ వచ్చేసరికి సినిమా ఆల్మోస్ట్ అయిపోయి రీ రికార్డింగ్ స్టేజ్ కూడా అయిపోయేంత పెద్ద షెడ్యూల్ ఆవిడది టూరు. ఏం చేయాలి, ఆవిడ టైం తీసుకున్నాము, శాస్త్రి గారు ఖాళీగా లేరు. సాహిత్యం రెడీ అవ్వలేదు, పాట లేదు, ట్యూన్ ఉంది. ఇవాళ చిత్ర గారు ప్రకాష్ స్టూడియోలో మధ్యాహ్నం నుంచి వస్తున్నారు, పొద్దున్నుంచి శాస్త్రి గారు ఇంట్లో కూర్చున్నాము, జస్ట్ సిచ్యువేషన్ డిస్కస్ చేస్తున్నాము, ట్యూన్ పదే వింటున్నాము, అక్షరం ఒక కాగితం మీదకి ఇంకా ఎక్కలేదు. పాప ఆయన చాలా ప్రెషర్లో పల్లవి అన్నారు, కిటకిట తలుపులు తెరిచిన కన్నులకు సూర్యోదయం. అదిరిపోయిందండి వెంటనే. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని అటు ఇటు ఆ నెక్స్ట్ లైన్ ఉంది కదా చంద్రోదయం, 2 కలిసి ఒకసారి అని ఆ లైను ప్రేమ అని కనెక్ట్ చేసేసారు. చేయంగానే 1 నిమిషం గురుగారు అని చెప్పి గబగబా దానికి అయితే మీద ఆగరా, ఇంకా పాట అవ్వలేదు, చరణాలు కూడా అయ్యాక మళ్ళీ పల్లవి ఏదైనా కరెక్షన్లు చేద్దాం.
ఇది ఇది పట్టుకెళ్ళి మీరు ఫస్ట్ చరణం రాస్తూ ఉండండి, మీరు చరణం రాస్తుండండి, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతుంటే ఎక్కడికాను చిత్రగారు స్టూడియోలో ఉన్నారు, ఈలోపు పల్లవి ప్రాక్టీస్. ఈయన శ్రీనగర్ అక్కడ మన సాయిబాబా టెంపుల్ దగ్గర ఉండేవాళ్ళు. అయ్యో పక్క కాదు, శ్రీనగర్ కాలనీ, అప్పటికే లోటస్ ఎన్క్లేవ్కి వచ్చేసారు. ఆ లోటస్ ఎన్క్లేవ్లో ఉన్నప్పుడు పక్కనే ఆర్పి గారు 5 నిమిషాలు అలా వెళ్ళిపోయాను. చిత్రగారికి ఇచ్చాను చరణాలు ఏవి, ఆవిడ మొత్తం పాట రాసుకుంటే కానీ పాడరు. బాబు మీకు బతి ఆయన అయిపోతుంది. ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళి ఫస్ట్ చరణం తెచ్చాను, మళ్ళీ అటు వెళ్ళి సెకండ్ చరణం తెస్తే అసలు వేడివేడిగా అనమాట. ఆవిడ పాపం నవ్వి, ఇంకా ఆవిడకు కూడా అమెరికా వెళ్తున్నాను పాపం వీళ్ళు ఇంత బతిమలాడుతున్నారు అందరూ యంగ్ బ్యాచ్, ఒక రకంగా క్షమించి ఇంకో రకంగా కనికరించి పడేసి. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే శాస్త్రి గారు ఒప్పుకోరే. యూజువల్గా ఆయన 2వ చరణం అయ్యాక మీరు అన్నట్టుగా మళ్ళీ పల్లవిని చెక్ చేసుకుని వీటన్నిటికీ కనెక్షన్ కుదురుతోందా, ఆల్టర్నేటివ్లు రాసి మన టెన్షన్ పెట్టి. నాకేంటంటే నేను ఖచ్చితంగా ఇది ఓకే అయితే ఓకే. తర్వాత ఆయనకి చెప్పాను, ఏంట్రా నీ ధైర్యం, అసలు వెనక్కి వెళ్ళి మొత్తం పాటను ఒకసారి కూడా చదవలేదు సార్, మీరు అరిచికి పెట్టిన ఫ్లో తప్పరు, మీ వల్ల అవుతుంది, మీరేం క్యాలిక్యులేట్ చేసి రాసుకుంటూ వెళ్ళిపోతారు, మీద ఒక చెరి. సో నాకు అది టెన్షన్ లేదు, న్యాచురల్గా ఫ్లోలో ఉంటుంది. రెండోది ఇది మాంటేజ్ సాంగ్, బ్యాక్గ్రౌండ్లో వస్తుంది, మీకు లిప్ సింక్ లేదు, ఏమైనా కరెక్షన్ ఉంటే ఫైనల్ మిక్సింగ్. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురై వరమా ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం.
అండర్ గివెన్ ఛాన్స్ నాకు ఎప్పుడు రుద్రవీణ లాంటి ఆల్బమ్ రాయించుకోవాలని ఉండే. రుద్రవీణలో అటు పాటలో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు అంటే విపరీతమైన ఎక్స్పెరిమెంట్లు. ఒక పక్కన ఒక క్లాసికల్ మ్యూజిషియన్ కథ, ఆయన కొడుకు కథ, మళ్ళీ అతను ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడు, అతను సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మనం జనరల్గా సినిమా అనగానే ఒక ప్రొటాగనిస్ట్ తాలూకు క్యారెక్టర్ ఆర్క్ గురించి మాట్లాడతాం, కానీ ఒక లిరిసిస్ట్ తాలూకు ఆర్క్ అన్నది ఎంత గొప్పగా ఉంటుందంటే, నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం,